దుకాణాలు రావడం వల్లే కదా కల్తీ అమ్ముకోవడానికి కుదిరింది. ఇదివరకు ఏదన్నా అయితే గీతే ఏ సారా కాసుకోవడము, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకు తాగడము సాధ్యమయ్యేది. ఏది ఇక్కడ వాళ్ళకి నచ్చే బ్రాండ్లు దొరకకపోతే వేరే రాష్ట్రాలు, అది కూడా నిబంధన ఉంది, 1-2 బాటిల్స్ తెచ్చుకోవడం, అంతమించి ఎక్కువ ఉంటే క్రైమ్. అప్పుడు ఒక స్ట్రిక్ట్ గా అమలైంది దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పుడు తేడా వస్తే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి, కంప్లీట్ రివర్స్. నేరస్తుల్ని కాపాడుతున్నారు, నేరాన్ని కాపాడుతున్నారు, అమాయకుల్ని శిక్షిస్తున్నారు, అమాయకుల్ని అన్యాయం చేసినటువంటి నేరస్తుడికి రక్షణగా నిలబడుతున్నారు. ఇందులో కల్తీ అసలు లిక్కర్ కల్తీ చేయడం క్రైమ్. ఆ కల్తీ చేసినోడు కంపెనీనే పెట్టడం అనేటటువంటిది ఇంకంతకంటే రాక్షసత్వం లేదు. వాడు ఎంతమందికి అమ్మాడో తేల్చాలి, ఆ షాపుల్లో చెక్ చేయాలి, ఆ డీలర్ల దగ్గర చెక్ చేయాలి, ఆ బార్ల దగ్గర చెక్ చేయాలి, ఆ బెల్ట్ షాపుల దగ్గర చెక్ చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు బెల్ట్ షాపులకి వ్యతిరేకం, నేను బెల్ట్ షాపుల వల్ల నాశనం అయిపోతారని స్టేట్మెంట్ ఇస్తారు స్కూల్లో టీచర్ల మీటింగ్ సందర్భంగా, ఏది స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్స్. అక్కడేం సంబంధం దాంట్లో? ఆయన అడగాలి కదా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏందండి బెల్ట్ షాపులు గోలేంటి, సందు బంధు చూస్తే ఎవడికాడు తాగి తందనాలు ఆడుతున్నారు, సంపాదించిన సొమ్ములంతా నాశనం అయిపోతున్నాయి, బెల్ట్ షాపులకి నేను వ్యతిరేకము, మన పాలసీ కూడా అది కాదు కదా, మనం ఎప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పుకోలేదు కదా బెల్ట్ షాపులు పర్మిషన్ ఇవ్వడం అన్నట్టు, మీరేమో స్టేట్మెంట్లు ఇస్తున్నారు బెల్ట్ షాప్